తమ్ముడు ఇవి నిజంగా ఇది మీరు ఇక్కడ చూసినట్టయితే వయసు తల్లి వాడు నమ్మి 100 సంవత్సరాలు కలిసి ఉండాల్సిన జీవితం 18 ఏళ్ళు నిండక ముందుకే 19 సంవత్సరాలకే తను చనిపోవడం బాధాకరం. వాడిని నమ్మినవు తల్లి, మట్టిలో కలిసిపోయినావు. ఇవాళ మీ అమ్మ బాధ చూడలేకపోతున్నాం, గొంతు మోగబోతుంది. నిజంగా ఇది వర్ణాతీతం. బంగారు తల్లి ఇక్కడిక్కడనే ఆడుతూ పాడుతూ తిరిగి ఈరోజు మట్టి పాలైందంటే నిజంగా ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి లేదు. ఈ చావు అనేది సమాజానికి కనువిప్పు కలగాలి. ఇలా వైషమ్మకు ఆత్మశాంతి ఉండాలంటే నిజంగా కూడా చట్టాలు మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి. ఆడపిల్లలకు అడుగడుగున ప్రతి క్షణం ఇదే ఈ మనము ఇంత అత్యంత దారుణమైన హత్య అంటే నిజంగా నేను ఇప్పటివరకు చూడలేదు. ఇప్పటివరకు ఇంత ఘోరంగానా? ఒక కడుపుతోనున్న పిల్లను పొడిచి చంపి ఇవాళ మట్టి పాలు చేస్తుంది. నువ్వేం సాధించినవురా? ఏం సాధించినవురా హరిబాబుగా? నీకేం కావాలరా? పువ్వుల్లో పెట్టి చూసుకున్నారా వాళ్ళు? ప్రేమ అని వస్తేవి, దాని పానం తీస్తేవి, ఇలా నమ్మిస్తేవి, మోసం చేస్తేవి. ఇంత ఘోరమారా నువ్వు? ఇంత పరిస్థితారా? ఏం సాధించినావో చెప్పురా. దాని నుంచి ఎంతమంది పిల్లల్ని నిజంగా తమ్ముడు నాకైతే చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది, మాటలు కూడా రావట్లేదు. నేనేమంటే టీవీలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టాలలో మార్పులు దేని మీకు దండం పెడతాం. ఇలాంటిది ఏ ఆడపిల్లకు కూడా రావద్దు, ఇలాంటి బాధ రాకూడదు. నిజంగా చెప్తున్నా కదా, ఇన్ని జరుగుతున్నా కూడా మనం ఎందుకు తరాలు మారుతున్నా కూడా ఎందుకు చట్టాలు మారట్లేదని అడుగుతున్నా. నిజంగా ఇది మనం రాజకీయాలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. ఒక నిండు ప్రాణం, 2 ప్రాణాలు ఎవరిచ్చిండ్రో హక్కు చంపడానికి. ఇష్టం లేకపోతే వదిలిపెట్టండి. నిజంగా అవగాహన లేకపోవడం వల్ల అంటే చదువు అనేది ఎంత ముఖ్యం అనేది అర్థమవుతుంది. చదువు లేకపోవడం వల్లనే ఈ మూర్ఖత్వం హత్యలు జరుగుతున్నాయి. చదువుకోవాలి, ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడాలని ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఇవాళ ఇలాంటి వైశ్యులు ఎంతోమంది మట్టిలో కలిసిపోతున్నారు. దయచేసి ఇవాళ సోషల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా, ఏ మీడియా, ప్రింట్ మీడియా కానివ్వండి, ఇలాంటి వాస్తవాలను ప్రజలకి తీసుకురండి. ఉన్నది ఉన్నట్టుగా సమాజంలో ఆడపిల్లని బతకనిద్దాం. నేనైతే ఇదే కోరుకుంటున్నా. నేను ఇది ఎక్కువగా ఎందుకంటే టీవీలలో చూడడం కన్నా నిజంగా ఇక్కడికి వచ్చి తెలుసుకుంటే వాస్తవాలు ఏంది అనేది చూస్తే కడుపు తరుక్కపోతుంది. ఇక్కడ వచ్చి చూడండి. దీన్ని నేను ఎందుకంటే మదర్ ఫౌండేషన్ ద్వారా పూర్తిగా ఖండిస్తున్నా. ఈ హత్యని అసలు అత్యంత దుర్మార్గం. చంపే రైట్ ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. వదిలిపెట్టండి, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు, హ్యాపీగా ఉండండి. కానీ ఇంతకంటే ఒంటరి మహిళల జీవితాలలో నేను ఎంతోమందిని చూసిన. ఆ ఒంటరి మహిళల జీవితాలలో ఎన్నో బాధలు సాధలు. ఇవాళ ఇంకా ఆ పసికూన ప్రాణం బయటికి రాకముందుకే చంపేసిండు. హరిబాబుకు పెద్ద శిక్ష పడాలి. హరిబాబుకు శిక్ష పడితేనే ఈ దేశంలో అమ్మాయిల మీద ఇలాంటి దాడులు, హత్యలు జరగడం అనేది అప్పటి వరకు సమాప్తం అవుతుంది తప్ప ఈ చట్టాలు ఇట్లనే ఉంటే ఎంతోమంది బలి కావాల్సి వస్తుంది. మనం ఇప్పుడు వైష్ణవి సమాధి వద్ద ఉన్నాం. ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది సమాజం లోపల ఆడపిల్లల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉన్నది, ఎంత దుర్మార్గమైనటువంటి స్థితిలోపట ఉన్నది, ఇంకా సమాజం ఎట్లాంటి దుర్మార్గమైనటువంటి స్థితిలోకి దిగజారుతున్నటువంటి విషయం ఇట్లాంటి ఘటనలు చూసినప్పుడు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తాయి. ఇట్లా ఎందుకంటే ఈరోజు ఆడపిల్లలు వాళ్ళ ఉమెన్ ఎంపవర్మెంట్ జరగాలి, ఒక సాధికారత సాధించాలి, సమాజంలో ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు కూడా మగవాళ్ళతోటి సహా సమాన స్థాయి లోపల వాళ్ళు అన్ని ఫలాలను అందిపుచ్చుకోవాలి, సమాజంలో గౌరవంగా బ్రతకాలని చెప్పి మనం చట్టాలు చేసుకున్నాం. రాజ్యాంగంలో రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆడవాళ్లకు ఈ రాజ్యంలో ఈ దేశం లోపల ఆ దేశం యొక్క అభివృద్ధిని కొలవడం అంటే అక్కడ ఆడవాళ్ళ యొక్క స్థాయిని బట్టే దాన్ని నిర్ణయించాలని చెప్పి గతం లోపల వాళ్ళు కూడా చెప్పిండ్రు. అట్లాంటి పరిస్థితుల లోపల ఈరోజు చదువు ముఖ్యం ఆడపిల్లలకి. ఆ రకంగా వాళ్ళు పైకి ఎదగాలి, అన్ని రంగాల లోపల వాళ్ళు
సమాన స్థాయి మగవాళ్ళతోటి పోటీపడి అందిపుచ్చుకోవాలని చెప్పి మన అందరం ఆశిస్తున్నటువంటి సందర్భం లోపల ధైర్యంగా వాళ్ళు ఉండాలి, వాళ్ళ యొక్క డిఫెన్స్ అనేది వాళ్ళు చూసుకోగలగాలి, అంత శక్తిగా వాళ్ళు రూపాంతరం చెందాలని చెప్పి మనం ఈ యొక్క తరం అనేది అట్లా ఆ రకంగా ఉండాలని చెప్పి మనం అందరం ఆలోచిస్తుంటే ఈరోజు ఇంకా సమాజం వెనక్కి మాత్రమే వెళ్తాను తప్పించి ముంగట అడుగు అనేది పడట్లేదు, ఆడపిల్లల విషయంలో ముఖ్యంగా పడట్లేదు. ఎందుకంటే గతంలో అనేక పాటలు రాసుకున్నాం. గద్దరనన్ అయితే ఆడవాళ్ళ యొక్క సాధికారత కోసం అనేక పాటలు రాసిండు. అనేక సందర్భాలలో అనేక కవులు, అనేక మంది ప్రజా గాయకులు ఆడపిల్లల యొక్క పరిస్థితి సమాజంలో కూడా మార్పు రావాలని చెప్పి చాలా గొప్పగా వాళ్ళు వివరించారు వాళ్ళ పాటలల్లో, వాళ్ళ కవిత్వాలల్లో. ఆచరించి చూపించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, స్త్రీమూర్తులు ఎంతోమంది. అట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ ఎంత ఉన్మాదమైనటువంటి ఆలోచన, ఎవరైతే ఈ హత్య చేసిర్రో, వైష్ణవిని అత్యంత దారుణంగా చంపేసిండో ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి ఎంత ఉన్మాదంగా ఉన్నది, ఎంత చులకనాభావం, ఎంత వివక్ష, ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఆ మనిషి లోపట, ఆ మెదట్ లోపట ఉంటే ఈ రకంగా హత్య చేసి తీవ్రంగా వాళ్ళింట్లోనే, వైష్ణవి పుట్టినటువంటి ఇంట్లోనే వాళ్ళ తల్లిదండ్రులు ఉండగానే అంత దారుణమైనటువంటి ఆగడానికి తెగబడ్డాడు అని చెప్పానంటే వాని యొక్క ఆలోచన స్థితి ఏ రకంగా ఉన్నదో ఈరోజు అర్థం చేసుకోవాలి. స్త్రీల పట్ల, మహిళల పట్ల ఉన్నటువంటి వివక్ష భావనే దీనికి కారణం. తల్లిదండ్రులు కూడా ఒకటి ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, పిల్లలు ఎదుగుతున్నారు, 17-18 సంవత్సరాల వయసు రంగానే వాళ్ళకి ఎట్లా పెళ్లి చేయాలని ఆలోచించడం పక్కన పెట్టి ఎట్లా ఏ రకంగా వాళ్ళను కాస్త శక్తివంతంగా తయారు చేయాలి, ఈ సమాజంలో వాళ్ళకు కూడా ఒక మంచి స్థానం ఇవ్వగలిగే విధంగా వాళ్ళు ఏ ఆలోచనలతోటి వాళ్ళు ముంగటికి వెళ్తున్నారు, వాళ్ళకి ఏది ఇష్టం ఉన్నది అని చెప్పి ఆలోచించాలి. సరే, లవ్ మ్యారేజెస్కి ఈరోజు లవ్ అంటే ఆకర్షణకు, ఆ తర్వాత నిజమైనటువంటి ప్రేమకు తేడా తెలుసుకునేటటువంటి ఒక మెచ్యూరిటీ తోటి, ఆ మెచ్యూరిటీ వచ్చే విధంగా ఆలోచన విధానాన్ని రూపుదిద్దుకోవాలి తప్పించి ఈరోజు అవన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు ఈ ఆకర్షణకు లోనైపోయి మాయమాటలు చెప్పంగానే నమ్మిపోయి ఆడపిల్లలు ఈ విధంగా హత్యలకు గురవ్వడం, అత్యాచారాలకు కూడా గురవ్వడం అనేది మనం కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నాం. ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ కాకూడదు. కాబట్టి ఎవరైనా సరే కాస్త ఆ ప్రేమకు, నిజమైనటువంటి ప్రేమకు, ఆకర్షణకు ఆ తేడాన్ని తెలుసుకోవాలి, ఆలోచించగలగాలి. చదువు ఆలోచించే శక్తి అనేది ఇస్తుంది. కాబట్టి ఆ రకంగా ముంగట్టుకు పోవాలి. ఈరోజుకి ఆడవాళ్ళ పరిస్థితి చేంజ్ కానందుకు, వారి యొక్క సమాజంలో వారు ఉన్నటువంటి స్థాయి అనేది చేంజ్ కానందుకు చాలా దుఃఖిస్తూ, జరిగినటువంటి ఘటనకు బాధపడుతూ, కన్నీళ్లకు తెలిసిన కథలు ఏ కవులకు తెలుసునులే, ఈ కాలం మరిచినంతగా మరిచేవారెవ్వరులే, కన్నీళ్లను కాలాన్ని దిగమింగే హృదయముతో మానవాళికే పురుడోసే, నొప్పిలోన తీపిని చూసే, అమ్మవే బ్రహ్మవే జన్మవే జననివే, అమ్మవే బ్రహ్మవే జన్మవే జననివే, మృగాళ్ళ చేతిలో బొమ్మవే, మృగాళ్ళ చేతిలో బొమ్మవే, ఈ మగాళ్ళ జగాన బంధివే, అమ్మవే బ్రహ్మవే జన్మవే జననివే. ఈ దుర్మార్గం చేసినటువంటి ఆ నిందితుడికి చట్టపరంగా అతన్ని శిక్షించి ఈ కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం.